ఏంటి అమ్మాయి గారు? కుమారి, కుమారి నిన్నే పిలిస్తే వినపట్టం లేదా? ఏమే పక్కబట్టాలు సరదలే. వస్తున్నానండి. ఈ మధ్య దీనికి చెవుడు ఎక్కువైపోయింది. మావయ్య గారికి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళు. వస్తున్నా ఒంటికి పోయినా పోయానా కాదా వద్దానా అన్న తిడతాడు. కుమారి, రేపు పొద్దుగాలే మార్కెట్కి పోయి మటన్ తీసుకురావాలి. జల్దీరా. నువ్వు తొందరగా రావా బాబా, ఎవడన్నా చూసాడు నా తోలు తీసేస్తారా? నువ్వు పోనీ, లైఫ్ లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తాను. పోనీ. బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు, తీసేయచ్చు కదా. అది అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. ఏ పిక్చర్కి వెళ్దాం? బాబాయ్ హిందీ పిక్చర్. మరి మాకు హిందీ రాదు, మీరు చెప్తారా? అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. నువ్వు పోనేరా. మీటర్ ముందు అగ్గిపోలగిరా. సరిగ్గా చూడు. ఎంత అని చెప్పు. 15 రూపాయలా? నీ ఆటో కంటే మీటర్ ఫాస్ట్గా ఉందిరా. ఇదిగో. ఏంటి 5 రూపాయలు ఇస్తారేంటి? నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా? ఎవరెక్కినా 10 ఉంటది. ఇప్పుడు ఎంత ఉంది? 15. అంటే ఎంత అన్నట్టు? 15. ఆటో పడుకుంటా ఎలా కనబడుతున్నాను రా? 5 రూపాయలు అయితే 15 రూపాయలు అంటావా? మాకు డబ్బులు ఉన్నేస్తాయి అనుకున్నావా? చూడవే కుమారి. సార్. కుమారి సార్. ఎవడా కుమారి? డబ్బులు ఉంది సార్. తుమ్ము కొట్టావా? ఎలా కుమారి తుమ్ము? बच्चा पैदा होगा वो भी झुक झुक के पैदा होगा। Oh please, shut up. मुझे तुम्हारे फैमिली प्लानिंग का प्रोग्राम नहीं सुनना है. ఏమయ్యా, నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో అండి. మీ అన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి? నువ్వు పోతావు. వెళ్ళి ఏమైనా తీసుకురా. డబ్బులు నేనేమైనా పర్స్ తెచ్చానా? తీసుకురా పో. కోపడగా మేడం తీసుకొస్తా. పూరి కేసులో ఉందిరా. ఎంత? 20 సార్. బబ్లు, కేసు ఉంటే ఏంటి? కేసు అంటే ఒకటని ఏం చెప్తామండి. పోలీస్ కేసు ఉంది, సూట్ కేసు ఉంది, కోర్టు అది కేసు ఉంది. కాదు, వాడు నన్ను చూసి కేసు అన్నాడు. చూడడానికి ఎలా ఉందా ఏంటి? అదేం లేదులేండి, వదిలేసండి. చెప్పు. అంటే నా మాటని వదిలేని చెప్తాను. చెప్పు. కేసు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నారు. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. వదిలేసండి, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. చెప్పింది చీకపోతే నువ్వు పోతావు. మేడం గారు, వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? నువ్వు వెళ్తావు, లేక నేను వెళ్తావు. నేనే వెళ్తా. నువ్వు నుండి నేనే వెళ్తా. ఏదో ఒకటి సస్తా. హీరో వస్తున్నాడు రా. ఏం రూ, అది పంపిస్తే వస్తావా? అది కాదన్నా, శంకర్ గౌడ్ పేరు విన్నారా? శంకర్ అన్న. ఆ అన్న చెల్లెలే అన్న ఈ బుల్లి. ఆపు ఆపు, మొత్తం ఆపు. ఆపుతున్నాడా?
అయిపోయినట్టు ఎవరిని తీసుకెళ్ళిపోయారా అన్నగారు మీరు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారండి సినిమాకి వెళ్ళి వస్తున్నాను. సినిమాకా చెప్తాను నాన్నగారితో నేను కూడా చెప్తాను. ఏమని నన్ను ఆటోలో తీసుకెళ్ళింది నువ్వేనండి. అన్ని హాల్. ఆ కొంగు కప్పుకుని రండి కొంగు కప్పుకోండి థ్యాంక్ యూ కత్తి. నేను కత్తి అయితే మీరు గుణపం నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు, భయం వేస్తోంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు, శంకర్ గౌడ్ చెల్లెలివి. గుర్తుంచుకో. శంకర్ గౌడ్ చెల్లెలు సినిమా చూడకూడదా? హౌ సాడ్. ఎవరా మీరు? ఐటీ డిపార్ట్మెంట్ ఎవరా మీరు పీక్ వదలండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారన్నా. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6,000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడికి పోయినాయిరా? నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు సంగతి అన్నకి తెలిసిపోయింది రా. అయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. రాయ్ బబుల్ గాని ఇంటికి వర్రి. వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెక్కరని. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. రాయ్ కరా. ఏమ్రా నకరాలు చేస్తున్నావా? నేనేం చేశాను సార్? ఏం చదివారు పైసలేడరా? సార్ అది పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా? సార్ నేను పైసలు ఎక్కడా? ఇది కూడా మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దొబ్బేసి బిల్డింగ్లు బోలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినావు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్న, ఇంకో 2,000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోతురు రే. సూపర్. ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చెప్తే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి. ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏదో నోటుదలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటరు. తెలిస్తే ఒకేసారి చంపేస్తారు. మీలా రోజు టార్చర్ చేయడం. వెళ్ళండి. ఊరుకునే కొద్ది రెచ్చిపోతుంది రోజు. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటుకొచ్చిన బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. శ్రీరంగారంగా చేసాం, దెబ్బైపోతావా? బాడీలో గ్లూకోజ్ లెవెల్ బాగా తగ్గిపోయింది. ఈ రోజు కూడా ఏం తినకపోతే Good morning, sir. రేపు బలవంతంగానైనా గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది. చాలా నడుబే. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హెర్. ఉంటాను సార్. ఏందమ్మా ఇది?
చెప్పడం ఇష్టం లేకుంటే చెప్పక, కానీ టిఫిన్ అయితే చెయ్యి. నేను తినను. గదే డాక్టర్ డేంజర్ అని చెప్పిండు. చచ్చిపోతాను అంతేగా. సచ్ నే బతుకుంటానా? ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదన్నావు, వెళ్ళట్లేదు. జైల్లో ఖైదీలా ఉంటున్నాను, కనీసం నాతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేడు. ఏమ్రా పూజమ్మ మాట్లాడితే కూడా మాట్లాడతలేరా? మాట్లాడుతున్నామనా? వీళ్ళ నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు, కాస్మెటిక్స్ అడిగితే కలర్ పెన్సిల్స్ చేతిలో పెడతారు. అర్థమైంది, సమజైంది. అన్నా గా బబులు గాని పట్టుకరండ్రా. ఇప్పుడే లాక్కొచ్చేస్తానన్నా. ఏయ్ అన్న నేను ఈడు సిరమ్మన్నాడు పదా. నీ పొట్టి కొంచెం నీ స్పెషల్ గా చెప్పాలంటరా పదా. సార్ వచ్చారన్నా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? కళ్ళు నెత్తికెక్కినాయా? అదేం లేదు సార్. ఏమైంది సార్? పాగలగాని అనుకుంటురారా? లేదు సార్. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటురా? నేనేం చేయలేదు సార్. జాబ్ నా చెల్లెలు పూజమ్మ ఎరుకనారా? తెలుసు సార్. ఎట్లేరుక? చారి గారు చెప్పారు. ఏమ్రా చారి, అయ్యా నా సంగతి ఎరుకుండి కూడా చిల్లర లెక్కలు చేస్తున్నావులే. నేనేం చేశాను సార్? తమరికి చెల్లెలు గారి మీద ఎంత ప్రేమ ఉందో రావు గారికి చెప్పాను సార్. అంతే సార్. అంతేనా? అంతే 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 బొట్టు సార్. చల్ ఉంటాయండి. రేయ్ పొమ్మన్నది కానీ నిన్ను కాదు. ఏమరా ఛాతీ చూపెడుతున్నావు? బటన్ పెట్టు. సార్. రేయ్ బబులు, అయ్యా గీ దినంకేంచి ఆఫీస్ పనులే కాదు, పూజమ్మకి ఏం కావాలని అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. ఈ జంగిలీ కొడుకులకి ఇవ్వడానికి ఇంగ్లీష్ రాక పూజమ్మ ఇబ్బంది పడుతుంది. కరెక్ట్ సార్. ఏందిరా కరెక్ట్? మీరు ఏది చెప్తే అది కరెక్ట్ సార్. అచ్చా నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు సార్. బాగొచ్చా? ఏదో మీద అయ్యా సార్. ఏది మా చెల్లెలతో ఒకసారి మాట్లాడరా చూస్తా. హలో. ఏయ్ గట్టిగా. హలో. హలో. థ్యాంక్స్ ఫర్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. I'll never tell him anything about it. అరే 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 ఏం జబర్దస్త్ అంగ్రేజ్ మాట్లాడుతుందిరా నా చెల్లెలు. నా సికింద్రాబాద్ ఎమ్మెల్యే కలవడానికి వచ్చిండు. ఓడిపోయినోడా గెలిచినోడా? ఓడిపోయినాడన్నా. వస్తూనే ఉండమని. అలాగే అన్న. ఏయ్ సార్. నా చెల్లెమ్మకి అంగ్రేజీలో ఏం సంజాయిస్తావు నాకు ఎరకలే. సార్. పూజమ్మ కడుపు నిండా తిని మంచిగా ఉండాలి, సార్. లేకుంటే సార్. నే సుఖంగా ఉండలేను. సార్. చల్ మీరు వెళ్ళండి సార్. మీరు ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. ఇది చిన్న విషయం అని నేను అనుకోవడం లేదు. నన్ను కాలేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. జంతువు లాంటి వీళ్ళ మధ్య నువ్వు ఒక మనిషిలా కనిపించావు. అమ్మాయిలు ఎవరైనా తెలివైన వాళ్ళనే ఇష్టపడతారు. అందుకేనేమో నీతో స్నేహం చేయాలనిపించింది. నీతో కలిసి రాత్రి ఒంటరిగా వచ్చానంటే అది నీ మీద నాకున్న నమ్మకం. నా బిహేవియర్తో నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. టిఫిన్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. మరి ఏంటమ్మాయి గారు, లోపలికి వచ్చి గొడుగు గొడుగు తీసుకెళ్ళు. అమ్మా పూజ. थोड़ा-सा उल्लाసం थोड़ा-सा అవకాశం ఇస్తుందిగా లైఫ్ మన కోసం. छोटी सी दिल मांगे छोटी सी సంతోషం అనుకుంటే అవుతుంది నీ సొంతం. ప్రపంచం హలో అన్న వెల్కమ్ చలో అన్న నిమిషం వరించింది స్నేహం. రిథం పెంచి హార్ట్ బీట్ రీమిక్స్ లో పారింది శ్రీరాగం. పంపదాంది ప్రాయం సరే అంది సాయం ఉల్లాస ప్రయాణం. 50-50 ఫ్రీడమ్ గెలాక్సీలో శాటిలైట్ అయ్యే వేగం. ఆనందం 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 కొంచెం అందిస్తాని కోసం. హ్యాపీ 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 డే హ్యాపీ 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 డే. లెట్ మీ టెల్ యూ ఇట్స్ మై డే లవ్లీ లవ్లీ డే. ఈ రోజంటే ఇవ్వాడే రేపటి సంగతి రేపేదే. నీతో ఉన్న ఈ నిమిషంతో నేస్తం చేయాలి. అల్ ఖైదా బందీల గదిలో అదో మూల ఒదిగుండనంటోంది మేఘాదే. సరిహద్దు దాటిన సరదాగా ఈ వేళ క్షణ
సాగిపో నేరుగా వద్దనే హద్దులే లేవుగా చార్మినార్ గూటిలో పావురం తీరుగా వెచ్చని స్వేచ్ఛలే పొందగా నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. సరే త్వరగా రా. అల్ఖైదా బందీల గదిలో అదో మూల ఒదిగుండనంటోంది మీరాదే. సరిహద్దు దాటిన సరదాగా ఈ వేళ క్షణమాగనంటోంది చలి చలి. ఆకాశం ఎప్పుడు అక్కడే ఉందిగా, అందుకో కారణే అన్నదా. కోరితే జీవితం కోరికే తీర్చదా, తెలివిగా పొందడం తెలియదా. ఊరికే చొరవను ఆపదు కాపల దరి దాటే దారుంది కదా. I just want something loving, nothing. Give me some pleasure and no to for breathing. थोड़ा ఏమవుతుంది? త్వరగా రా. सा थोड़ा सा సంధ్య, అవకాశం త్వరగా రా. ఇస్తుంది తీసుకెళ్ళు. లైఫ్ మన కోసం. పూజ టైం అవుతుంది छोटी सी दिल मांगे छोटी सी संतोषం అనుకుంటే అవుతుంది నీ సొంతం.